హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీడియోకి సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో చూసినాక మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, పర్లేదు, ఓకే అనిపిస్తే, లేదా నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, అండ్ మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే. అండ్ సబ్స్క్రైబ్, లైక్ అంటే నచ్చితే లైక్ చేయండి. షేరింగ్ అంటే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ మీకు అనిపిస్తే షేర్ చేయండి. కమెంట్ చేయండి, క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కమెంట్ చేయండి. అంటే హౌ, వాట్, వై, ఏంది, ఏమన్నా ఫీడ్బ్యాక్ నాకేమన్నా చెప్పాలనుకున్నా, క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియోలో ప్రోడక్ట్ ఏంటంటే ప్లాంటబుల్ పెన్సిల్స్. ప్లాంటబుల్ పెన్సిల్స్ ఏంటంటే ఇలా పెన్సిల్ ఉంటుంది, ఎండింగ్లో సీడ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అన్నమాట. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, సో ప్లాంటబుల్ పెన్సిల్. సో ఇందులో ఏ సీడ్ ఉందో కూడా వీళ్ళు చెప్తారు. ఇందులో చిల్లీ ఉంది, చిల్లీ. ఓకే, చిల్లీ మిరపకాయ. ఓకే, సో చిల్లీ ఉంది, ఇలా అన్నమాట. అంటే మనం పిల్లలకి ఇది యూజ్ అయిపోయిన తర్వాత, పెన్సిల్ అంతా యూజ్ అయిపోయిన తర్వాత ఇది మనం ఎలా ప్లాంట్ చేయాలనేది కూడా వీళ్ళు చెప్పారు అన్నమాట. సో ఇలాంటి ప్రోడక్ట్ పెన్సిల్ ప్రిపేర్ ప్లాంట్ పాట్. ఓకే, డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు వీళ్ళు ఎలా చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ అంతా ఇందులో ఉంది. సో ఒక చిన్న పాట్ తీసుకోండి. ఎక్కువ మంది ఇంట్లో హోమ్ గార్డెనింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెటర్ అన్నమాట. సో ప్రిపేర్ ప్లాంట్ పాట్ ఆర్ గ్రౌండ్, అంటే మాయిస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు గ్రౌండ్ సాయిల్లో బయట పెట్టుకోవచ్చు. లేదా పాట్లో, ఒక చిన్న పాట్లో, ఫ్లవర్ పాట్ అదే ఉంటాయి కదా, ప్లాంట్ పాట్స్ ఉంటాయి కదా చిన్నవి, అందులో కూడా పెట్టవచ్చు. ఓకే, సో విత్ ద మాయిస్ట్ సాయిల్ అండ్ మాన్యూర్ ప్లాంట్ ద యూజ్డ్ పెన్ సీడ్ డౌన్ ఇన్సైడ్. సో ఇలా పెట్టాలి రివర్స్లో, ఇలా పెడితే. ఓకే, యూజ్ అయిపోయినాక, సో అప్పుడే పెట్టకండి, యూజ్ అయిపోయినాక. లేదు అంటే ఇది తీసి కూడా పెట్టుకోండి, అది మీ ఇష్టం, బట్ జనరల్గా చెప్తున్నా. సో పెన్సిల్ అంతా యూసేజ్ అయిపోయిన తర్వాత, ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కదా, సో పెన్సిల్ అంతా యూజ్ అయిపోయిన తర్వాత ఇలా రివర్స్లో పెడితే, ఇలా పెట్టేసి గివ్ ఇట్ సమ్ సన్లైట్ అండ్ వాటర్. సో కొంచెం ఎండ వచ్చే ప్లేస్లో, లైక్ మీ కిచెన్ కానీ, మీ అవుట్ సైడ్ కానీ, మీ బాల్కనీ కానీ, సో కొంచెం సన్లైట్ రావాలి. సో రెగ్యులర్గా వాటర్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామంది ప్లాంట్స్ పెట్టుకునే వాళ్ళకి. సో రెగ్యులర్గా వాటర్ చేయండి. ఓకే, అండ్ లవ్ ద పేషెన్స్. 8 to 15 days. Love and patience and you can welcome your plant in 8 to 15 days. 8 to 15 days లోపల చిన్న మొలక వచ్చేస్తుంది, ప్లాంట్ వచ్చేస్తుంది అని ఇస్తుంది. A seed grows with no sound but a tree falls with a huge noise. Destruction has noise but creation is quiet. ఓకే, ఒక చెట్టు పడిపోయినప్పుడు చాలా శబ్దం చేస్తుంది, బట్ పెరిగేటప్పుడు మాత్రం అసలు సౌండే రాదు. సో అది వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో 100% రీసైకిల్డ్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి బ్యాక్లో, పెన్సిల్ సీడ్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది. ఓకే, సో ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, ఎన్వైర్న్మెంట్ సేవ్ చేయడానికి. చాలామంది ఎన్వైర్న్మెంట్ సేవ్ చేద్దామని చాలా అనుకుంటారు, కుదరదు. నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా పెన్సిల్స్ పర్చేస్ చేసుకోండి. ఇది కూడా మీరు చేసే ఎన్వైర్న్మెంట్కి సేవ్ చేయడం మాత్రం. ఇది కూడా మీరు ఎన్వైర్న్మెంట్ సేవ్ చేయడం అన్నమాట. ఓకే, ఈ ప్రోడక్ట్ తీసుకోండి. అండ్
పెన్సిల్ యూస్ చేయండి. పిల్లలకి కొంచెం డిఫరెంట్ పెన్సిల్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పెన్సిల్ యూజ్ చేయడానికి. సో క్వాలిటీ బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. కొంచెం మంచి గ్రిప్ కూడా ఉంది, కొంచెం స్మూత్నెస్ కూడా ఉంది. సో పెన్సిల్ యూజ్ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో రాయడానికి కూడా బాగుంది. సో ఇవాళ రేపు అందరూ డ్రాయింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆర్టిస్టులకి పెన్సిల్స్ కంపల్సరీ. ఓకే, వాళ్ళు డిఫరెంట్ షేడ్స్లో వేస్తారు అండ్ వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అడల్ట్స్ పెన్సిల్ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇట్లా ఆర్ట్ వేసేవాళ్ళు, రెగ్యులర్గా హోంవర్క్ చేసుకునే వాళ్ళు, పిల్లలు హోంవర్క్ చేసుకునేటప్పుడు ఇంట్లో యూజ్ చేపియండి, స్కూల్లో ఎవరన్నా కొట్టేస్తారు అని అనుకుంటే. ఓకేనా, సో అట్లా అన్నమాట. సో ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా పెన్సిల్ మనం ఎక్కడెక్కడ రాసుకోవడానికి, డ్రాయింగ్ చేసుకోవడానికి, హౌస్ ప్లానింగ్ గీసుకోవడానికి, ఏదన్నా రఫ్ వర్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం పెన్సిల్. ఏదన్నా డ్రాయింగ్ చేయడానికి, బేస్మెంట్ లాగా ఏదన్నా ఇట్లా గ్రిడ్ లైన్స్ కోసం కానీ. సో చాలా ప్లేసెస్లో మనం పెన్సిల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, మీకు ఎన్వైర్న్మెంట్ సేవ్ చేయడం ఇష్టమా అనుకుంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇంట్లో హోమ్ గార్డెన్ చేసేవాళ్ళు, గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి, మీరు ఏ గార్డెన్, ఏ ప్లాంట్స్ పెట్టారో. ఓకే, అండ్ సో ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కాబట్టి, సో ఇండియాని డెవలప్ చేయాలనుకున్నా కూడా, మన ఇండియాలో నేచర్, మన ప్రకృతి, ఇండియాలో ఉన్న వనరులు సేవ్ చేయడానికి కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవడానికి హెవీ అమౌంట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఒక అప్లికేషన్ ఉంది స్మిటన్ అని, స్మిటన్ యాప్ అని ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఇక్కడ లోగో కూడా పెడతా ఈ ఏరియాలో. ఓకే, అండ్ ఇక్కడ ప్రీవియస్ వీడియోస్ కూడా పెడతా, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతా, చూడండి. సో పర్చేజ్ చేసుకోవచ్చు. పెన్సిల్స్ చాలా బాగున్నాయి. సో నేను డిఫరెంట్ తీసుకున్నా. ఇది చిల్లీది అండ్ ఫెనోగ్రీక్ అంటే బెండకాయ. ఫెనోగ్రీక్ అంటే ఏంది కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా తీసుకున్నా, ఇది కూడా ఫెనోగ్రీక్. 2 ఫెనోగ్రీక్లు, ఒక చిల్లీ. ఈ 2 కూడా చిల్లీలే, ఇవి కూడా చిల్లీస్. మళ్ళీ ఇంకా 2 కూడా ఉన్నాయి. అరౌండ్ మస్టర్డ్ అంటే తెలుగు అండ్ తెలుగులో ఏమంటారో తెలియదు, కొన్ని నాకు ఐడియా లేదు. కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే. చిల్లీ అంటే మిరపకాయ అని తెలుసు అంతే. ఫెనోగ్రీక్ అంటే కొత్తిమీరన, కరివేపాక తెలియదు. మస్టర్డ్ అంటే మెంతుల ఏమో. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూసుకుందాం. మనం ఏమన్నా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం, ఎందుకంటే అప్లోడ్ చేస్తా కాబట్టి కమెంట్స్ ఖచ్చితంగా చూస్తా. సో చిల్లీ, మస్టర్డ్, ఫెనోగ్రీక్ ఇవి ఉన్నాయి. నేను అరౌండ్ 1 2 3 4 5 6 7 పెన్సిల్స్ ఆర్డర్ చేసుకున్నా. ఓకే, సో 7 సీడ్స్ అన్నమాట. చిల్లీ ఉన్నాయి, మస్టర్డ్ ఉంది, ఫెనోగ్రీక్ ఉంది. ఇవి పెట్టి చూద్దాం, సో ఎట్లా రిజల్ట్ ఎట్లా ఉందో చూద్దాం. పెన్సిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఓకే, ఎవరైతే మేక్ ఇన్ ఇండియా, మన ఇండియన్ ప్రోడక్ట్స్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్, అండ్ ఇంట్లో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, ఓకే, డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు. ఓకే, అండ్ నేచర్ని సేవ్ చేయాలనుకున్న వాళ్ళు, అండ్ హోమ్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, సో
నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా వెళ్ళండి, షాపింగ్ చేసుకోండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, యూజేజ్ కూడా బాగుంటుందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో చేస్తా, ఈ ప్లాంట్స్ ఎట్లా వచ్చినాయి ఏందనేది కూడా చెప్తాను. ఓకేనా? సో అంతవరకు బ్రేక్ తీసుకుందాం. కొంచెం దగ్గు వచ్చింది, అందుకే గ్యాప్ తీసుకున్నా. రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.